లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. చందు నిన్న నైట్ సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. పవిత్ర చనిపోవడం వల్లనే తీవ్రమైన మనస్తాపంకి గురైందని తెలుస్తుంది. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ కూడా పక్కనే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అండి. మీకు చందుకి ఎన్నేళ్ళైంది పెళ్ళి అయ్యి? పవిత్ర అనే అమ్మాయితోని ఏదైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారో మీకు ముందే తెలుసా? మాకు మ్యారేజ్ అయ్యి 2015లో 29 నవంబర్లో మ్యారేజ్ అయ్యింది. పవిత్రతో రిలేషన్షిప్ 2020 జూన్లో స్టార్ట్ అయింది. సో అంతకంటే ముందు చాలా బాగా ఉండేవాడు, కానీ ఇప్పుడు చాలా అంటే ఎప్పుడైతే పవిత్ర లైఫ్లోకి వచ్చిందో చేంజ్ అయిపోయాడు. అలా మీది కూడా లవ్ మ్యారేజ్ అనేది మేము విన్నాం. అంటే సుమారుగా 10 ఏళ్ళ వరకు మీరు ప్రేమించుకున్నారు అని. మరి ప్రేమించుకున్న తర్వాత కూడా మళ్ళీ మరో వారితో అట్లెలా ఉండగలుగుతారంటే మీరు ఎప్పుడైనా కేసు పెట్టడం కానీ, అంటే అందరి సమక్షాన మీరు భార్యగా పెళ్లి చేసుకున్నారు, మరి మీరు ఎప్పుడైనా ఎదిరించారా, ఫైట్ చేశారా? అంటే భార్య ఉన్నాక కూడా అలా ఎలా మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారని ఎప్పుడైనా ప్రశ్నించారా? అయ్యింది, కాకపోతే ఇప్పుడు మనకి అడల్టరీ లీగలైజ్ అయినందుకు సరేలే నా ఇష్టము అనేసి అన్నాను. ఇంకేం చేయలేదు అలా. అంటే మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే ఎక్కడైనా మహిళా మండలి కానీ ఎవరి దగ్గరైనా వెళ్ళి ఆశ్రయించారా, ఇట్లా నా భర్త మరొక వ్యక్తితో ఉంటున్నారు అని ఎప్పుడైనా అన్నారా? అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్ గురించి ఆల్రెడీ ఇవి డిస్కషన్ చేయదలుచుకోలేదు. పర్సన్ని లేనప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసి కూడా వేస్ట్ కదా. అంటే పవిత్ర చనిపోయినప్పుడు కూడా మీరు పిలిచారని కూడా తెలుస్తుంది. అంటే పిలిచి అయిపోయింది కదా, అయిపోయింది, మళ్ళీ కొత్తగా జీవితం మొదలు పెడదామని మీరు చెప్పారు. అంటే నా పిల్లలకి తండ్రి ఉండాలి అని మీరు చెప్పారని సమాచారం వస్తుంది. నిజమేనా? మీరు మాట్లాడారా? కరెక్ట్. మీతో ఎలా ఉండేవాడు, అంటే గతంలో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అంటే పవిత్ర లైఫ్లోకి వచ్చిన తర్వాత? అంటే పవిత్ర లైఫ్లోకి వచ్చిన తర్వాత మా రిలేషన్షిప్లో డిస్టెన్స్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు రీసెంట్గా తను ఫ్యూనరల్ తను చనిపోయినాక తను డిప్రెషన్లో ఉన్నాడు. అదే సో డిప్రెషన్లో ఉన్నాడు అనేసి ఫ్రెండ్స్ని నమ్ముకొని వదిలేసాను అనమాట. వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఈ డిసిషన్ చేసుకుంటాడు అని మేము అనుకోలేదు. అలా అంటే మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఆదుకున్నాడు ఎప్పుడైనా? అంటే ఫినాన్షియల్లీ వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ ఎప్పుడైనా ఆదుకోవడం కానీ, మీకు ఆర్థికంగా డబ్బులు పంపించడం కానీ అలాంటివి ఏమైనా చేశాడా? అంటే తను ఫైనాన్షియల్గా అంటే ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ అంటూ ఇస్తుండేవాడు అంతే. అదేవిధంగా పవిత్ర వాళ్ళ కుటుంబానికి కూడా 2 చిన్న పిల్లలు ఉన్నారు అని తెలుస్తుంది. మీరు వాళ్ళ పిల్లలతో వెళ్ళి మాట్లాడడం కానీ, లేకపోతే ఇట్లా ఇల్లీగల్గా వాళ్ళు ఉంటున్నారు అని ఎప్పుడైనా వాళ్ళ కుటుంబ సభ్యుకి చెప్పే ప్రయత్నం చేశారా? పాస్ట్ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే జరిగినవి మళ్ళీ ముందుకి రావు కదా. సో ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? అదేవిధంగా చందు ప్రధానంగా చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? డిప్రెషన్, షాక్ అంతే. కానీ ఆయన ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాడంటే 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, చనిపోయిన ఆవిడ ఎలాగో చనిపోయింది, అట్లీస్ట్ ఉన్న కుటుంబానైనా మంచిగా చూసుకుందామని మీరు పెద్దల సమక్షంలో చెప్పారని కూడా చెప్తున్నారు. మరి అయినా కూడా ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తెలియదు, అతనికి తెలియదు. మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలోనే కానీ బయట ప్రజలకు కానీ మీరు భార్య అని ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎంతసేపు పవిత్ర మరి చందు అనే తెలుసు, కానీ మీరు అని ఎందుకని మీరు అసలు ఇన్ని రోజులు దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే? ఎందుకని? అడల్టరీ నా ఇష్టం. నేనేమనుకున్నా అంటే ఏ రోజుకైనా పిల్లలకి తండ్రి ఉంటాడు అనేసి అన్న ఇంటెన్షన్లో ఉన్నా తప్పితే ఇంకా వేరేది పెద్దగా గొడవలు చేసుకోవడం ఇవన్నిటికంటే. అంటే ఎక్కడ నలుగురికి తెలిస్తే నవ్వుల పాలైపోతామేమో, చిన్నపిల్ల భవిష్యత్తు పాడైపోతాను అలా ఆలోచించాల్సి వచ్చిందా? కరెక్ట్, అంతే. అదే ఆలోచించి నేను. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా అతను పిలిచి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏది చేయలేరు? ఎప్పుడు వదిలేశారు, ఇంకా ఎప్పటికైనా వస్తారులే అని ఒక నమ్మకంతో వదిలేస్తారు?
వస్తారేమో అన్న ఇంటెన్షన్తో వదిలేశారు. ప్రస్తుతం మీకు జరిగిన విషయం అన్యాయమే. మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అంటే మీ పట్ల ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా మీకంటూ? అంటే మీకు చిన్నపిల్లలు ఉన్నారు, మీకంటూ ఏమైనా ఉన్నాయా? మాకంటూ న్యాయం అంటే తనే లేకుండా పోయాడు. మేము ఉండేది రెంటెడ్ హౌస్. ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యింది ప్రాపర్టీ విషయం. సో అంతే. ఇంకా తను లేనప్పుడు డిమాండ్స్ చేసి మాట్లాడి, అంటే అప్పుడు బాగా చూసుకునేవాడు అని అన్నారు. దాంతో మధ్యలో మిమ్మల్ని కొట్టడం, ఇట్లా హింసించడం కూడా జరిగిందా? నేను పాస్ట్ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. డిస్కస్ చేసి కూడా వేస్ట్ కదా. ఇప్పుడు ఇద్దరూ లేరు, డిస్కస్ చేసి వేస్ట్ అని. ఇప్పటికీ కూడా నాకు మీ మంచితనం కనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మీరు మంచి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మాకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు వస్తాడు అని అనుకున్నాను, అంతే. మీరు ఎంతో ఓర్పుతో ఉండుండొచ్చు కదా. ఇన్నేళ్ళు కూడా నా భర్త నాకు వస్తాడు అని ఓర్పుతో ఉండుండొచ్చు కదా. ఎప్పటికైనా నా భర్త తిరిగి వస్తాడేమో, నలుగురికి చెప్తే నవ్వుల పాలైపోతామని ఇప్పటివరకు వెయిట్ చేసి చూస్తున్నారు కదా. కుటుంబ సభ్యులు ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు వాళ్ళు ఎంతో దుఃఖానికి, చాలా తీవ్రమైన దుఃఖానికి లోనవుతున్నారని కూడా తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.